అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పెసరపూర్ణం బూరెలు. వీటిని పోలిపూర్ణం బూరెలు అని కూడా అంటూ ఉంటారు. ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది మనలో చాలా మందికి. అదే సమయంలో ఈ పూర్ణం చేసుకునే పని కూడా చాలా ఎక్కువ అని నీరసం వస్తుంది. అలాంటి ఈ రెసిపీని ఈరోజు మనం సింపుల్ గా ఫటాఫట్ చేసేసుకునేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కార్తీక మాసం ఆఖరి రోజున అలాగే నవరాత్రుల్లోనూ ఎక్కువగా వినిపిస్తుంది మనకి ఈ పేరు. ఈ రెసిపీ కోసం 1 కప్పు మినపప్పుని రాత్రంతా నానబెట్టుకొని ఇడ్లీ పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి రుబ్బుకునేటప్పుడు నీళ్లు తక్కువగానే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పిండి జారుగా అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో చిటికెడు ఉప్పు, ఇంచుమించుగా 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు 1 కప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెచ్చుకోవడం కోసం కాసిన్ని నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆఖరిగా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోండి. మినపప్పుతో పాటు 1 కప్పు పెసరపప్పు కూడా 6 గంటలు నానబెట్టుకొని నీళ్లు తీసేసి పప్పు మాత్రమే మిక్సర్ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేరొక బౌల్లో వేసి స్టీమ్ కుక్ చేసుకోవడం కోసం 10 నిమిషాల పాటు కుక్కర్లో పెట్టుకుందాం. నార్మల్గా అయితే ఇడ్లీ రేకుల్లో ఈ పప్పుని వేసుకొని మనం కుక్కర్లో పెట్టుకునే వాళ్ళం. కానీ ఇలా ఒకటే గిన్నెలో వేసుకోవడం వల్ల మనకు ఆ ప్లేట్స్ అన్ని వాష్ చేసుకునే పని కూడా తప్పుతుంది. ఈ వీడియో చూపిస్తున్నట్టుగా మనం కుక్కర్ని అరేంజ్ చేసుకొని ఇడ్లీ ఎలా అయితే కుక్ చేసుకుంటామో పైన వెయిట్ పెట్టుకోకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. వెయిట్ పెట్టుకోకూడదు. ఇలా చల్లారిన తర్వాత మనం కుక్ చేసుకున్న ఈ పెసరపప్పునంతా తీసి చేతితో మెదిపే పని లేకుండా సింపుల్గా తొందరగా అయిపోవడం కోసం అని చెప్పి ఈ పిండి అంతటి కూడా మనం మిక్సర్ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో మాత్రమే ఒక్కసారి అలా తిప్పుకుంటే పిండి పొడి పొడిలాడుతూ చేతితో మెదుపుకుంటే ఎలా వస్తుందో అలానే వస్తుంది. కానీ ఎక్కువగా తిప్పితే మాత్రం జారుగా అయిపోతుంది. సో పల్స్ మోడ్లో మాత్రమే తిప్పుకొని 1 కప్పు పంచదార, 1/2 కప్పు తురిమిన కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈవెన్గా ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి బూరెలు వేయడం కోసం. టేస్టీ అండ్ యమ్మీ బూరెలు ఆన్ ద వే అన్నమాట. ఇప్పుడు మనకి పూర్ణాలు రెడీ అయిపోయాయి. వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తోపు పిండిలో వేసి ఎక్సెస్ బ్యాటర్ అంతా రిమూవ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మాత్రమే వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా బూరెలు వేసుకుని వెంటనే గరిటెతో కలుపుకోకండి. 1 లేదా 2 నిమిషాలు అయిన తర్వాత కాస్త వేగిన తర్వాత మాత్రం కలుపుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మనం బూరెల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా వేడి వేడి పెసరపూర్ణం బూరెలు రెడీ. ఇప్పుడు పెసరపూర్ణం బూరెలు చేసుకోవాలి అనిపించినప్పుడు, తినాలి అనిపించినప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మీకే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈసారి నవరాత్రులకైనా కార్తీక పౌర్ణమికైనా మీకు తినాలనిపించినా కూడా చకచకా ఈ పెసరపూర్ణం బూరెలు రెడీ చేసేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకుంటున్న పూర్ణాల్లోనూ పోపు పిండిలోనూ ఎక్కువగా పంచదార క్వాంటిటీస్కి మించి వేస్తే పల్చగా అయిపోయి బూరెలు సరిగ్గా రావు. తోపు పిండిలో మనం కలుపుకునే బియ్యం పిండి కొంచెం మరుముగా ఉంటేనే బూరెలు బయటికి క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. అలాగే నూనె వేడెక్కక ముందే మనం బూరెలు వేసుకుంటే బూరెలు విడిపోతాయి, షేప్లో రావు. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఈసారి సింపుల్గా ఈజీగా బూరెలు మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డెలిషియస్ రెసిపీతో అన్వితాస్ కుక్ హౌస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.